ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ అనేది మనకు అర్థం కావాలన్నమాట. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పార్టికల్స్ ఏంటి? పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హావ్ స్పేస్ బిట్వీన్ దెమ్. అట్ల మధ్య స్పేస్ ఉంటదన్నమాట. ఎ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హావ్ స్పేస్ బిట్వీన్ దెమ్. ఎక్స్‌పెరిమెంట్ వచ్చి విత్ షుగర్ గాని, సాల్ట్ గాని, డెటాల్ గాని అండ్ పొటాషియం పెర్మాంగనేట్ షో దట్ there is substances spread evenly in water without increasing its level. లెవెల్ ఇంక్రీజ్ అవ్వకుండా ఆ లెవెల్ ఇంక్రీజ్ అవ్వకపోయినా గానీ ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుందనమాట. సో, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హావ్ ఎంప్టీ స్పేసెస్ అనమాట. అట్లు కూడా ఎంప్టీ స్పేసెస్ ఉంటాయి బిట్వీన్ దెమ్. ద యాడెడ్ సబ్‌స్టాన్స్ ఆక్యుపైస్ దీస్ హ్మ్. స్పేసెస్ అండ్ మిక్సెస్ త్రూఅవుట్ అనమాట. ఇది కూడా ఎగ్జాంపుల్ వచ్చి షుగర్ డిసాల్వింగ్ ఇన్ టీ అనమాట. సో, సాల్ట్ డిసాల్వింగ్ వాటర్ గాని, లెమన్ జ్యూస్ మిక్సింగ్ యూనిఫార్మ్‌లీ ఇన్ లెమనేడ్ అనమాట. దీస్ ఆహ్, రియల్ లైఫ్ సిట్యుయేషన్ ఇండికేట్ దట్ మ్యాటర్ ఈస్ నాట్ కంటిన్యూస్ అనమాట. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పార్టికల్స్ దట్ హ్యావ్ ఇన్నర్ ఇంటర్ పార్టికల్ స్పేసెస్ అనమాట. ఈ పార్టికల్స్ మధ్యలో కూడా స్పేసెస్ ఉంటాయని చెప్తుందనమాట. ఆ! షో దిస్ ఈజీ. తర్వాతొచ్చి పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూయస్‌లీ మూవింగ్ అనమాట. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఏంటి? ఆర్ నెవర్ అట్ రెస్ట్ అనమాట. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనేది ఒక చోటన లేవు. దీస్ పొసెస్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. ఆ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ నెవర్ అట్ రెస్ట్ అనమాట. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూయస్‌లీ మూవింగ్ అవుతదా అని అడుగుతున్నాడు. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనేది నెవర్ అట్ రెస్ట్. రెస్ట్ అయితే ఉండవు. దీస్ పొసెస్ కైనెటిక్ ఎనర్జీ ఉంటది దానికి. అండ్ మోషన్ కాజెస్ మిక్సింగ్, స్ప్రెడ్డింగ్ అండ్ డిఫ్యూజన్ అనమాట. ఆ! ఇప్పుడు పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ నెవర్ ఎట్ రెస్ట్ అనమాట. దీస్ పొసెస్ కైనెటిక్ ఎనర్జీ అండ్ దిస్ మోషన్ కాజెస్ మిక్సింగ్. కాజెస్ ఎలా అవుతాయి? మిక్సింగ్ అయినా, స్ప్రెడ్డింగ్ అయినా, డిఫ్యూషన్ గాని ఇట్లా. ఇన్సెన్స్ స్టిక్ ఉంది అగరబత్తి. యూనిట్ ఇన్సెన్స్ స్టిక్ గివ్స్ వీక్ స్మెల్ ఓన్లీ వెన్ యూ ఆహ్, ఆహ్, వెరీ క్లోజ్ అనమాట. ఆహ్, when lit its smell spreads across the room అనమాట. సో, ఇంటర్ప్రిటేషన్ ఏంటి? స్మోక్ పార్టికల్స్ మూవ్ రాపిడ్లీ అండ్ స్ప్రెడ్ త్రూ ద ఎయిర్ అనమాట. దిస్ స్ప్రెడ్డింగ్ ఈస్ కాల్డ్ డిఫ్యూషన్ అనమాట. ఈ స్ప్రెడ్డింగ్ దాన్ని డిఫ్యూషన్ అంటాం. వెన్ ఇట్ డ్రాప్ ఆఫ్ ఇంక్ అనేది టచెస్ ద వాటర్ సర్ఫేస్ కలర్ స్టార్ట్స్ టు స్ప్రెడ్డింగ్ స్లోలీ అవుట్‌వర్డ్ అనమాట. అవుట్‌వర్డ్. వెన్ హనీ ఈస్ యాడెడ్ ఇట్ సెటిల్స్ ఫస్ట్ అండ్ దెన్ స్ప్రెడ్స్ ఈవెన్ మోర్ స్లోలీ అనమాట. ఈవెన్ మోర్ స్లోలీ. ఆఫ్టర్ సెవరల్ అవర్స్ ఆర్ డేస్ ద ఇంక్ ఈవెన్చువల్లీ బికమ్స్ ఈవెన్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ అనమాట. వై దిస్ హ్యాపెన్స్ అనమాట. ఇది ఎందుకు అవుతుంది? పార్టికల్స్ ఆఫ్ లిక్విడ్ మూవ్ కాన్స్టెంట్‌లీ మిక్స్ విత్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనమాట. లైటర్ లిక్విడ్స్ లైక్లీ ఇంక్ డిఫ్యూజ్ ఫాస్టర్ అనమాట. లైటర్ లిక్విడ్ అనేది లైటర్ లిక్విడ్ ఇంక్ అనేది డిఫ్యూజ్ ఫాస్టర్. హెవియర్ సబ్స్టెన్స్ లైక్ హనీ అనేది డిఫ్యూజ్ స్లోలీ అనమాట. తక్కువ స్లోగా డిఫ్యూజ్ అవుద్ది. ఇది క్రిస్టల్స్ ఇస్ ఇన్ హాట్ అండ్ కోల్డ్ వాటర్ అనమాట. క్రిస్టల్స్ హాట్ అండ్ కోల్డ్ వాటర్‌లో చూస్తే గనక డ్రాప్ కాపర్ సల్ఫేట్స్ ఆర్ పొటాషియం పర్మాంగనేట్ ఇన్ హాట్ అండ్ కోల్డ్ వాటర్. డ్రాప్ కాపర్ సల్ఫేట్ ఆర్ పొటాషియం పర్మాంగనేట్ అనమాట. ఇన్ హాట్ అండ్ కోల్డ్ వాటర్‌లో. నువ్వు కాపర్ సల్ఫేట్ గాని, పొటాషియం పర్మాంగనేట్ గాని హాట్ అండ్ కోల్డ్ వాటర్‌లో ఏసావనుకో ఏమవుద్ది? హాట్ వాటర్ అనేది కలర్ స్ప్రెడ్స్ గా ఎక్కువ స్ప్రెడ్ అవుద్దనమాట. కోల్డ్ వాటర్ అనేది స్ప్రెడ్ స్లోలీ. ఎందుకు? హైయర్ టెంపరేచర్ హైయర్ ఎక్కువ టెంపరేచర్ ఉంటే హైయర్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. ఫాస్టర్ మూవ్‌మెంట్ ఆఫ్ పార్టికల్స్ అనమాట. అంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఏమైద్ది? ఎక్కువ హైయర్ కైనెటిక్ ఎనర్జీ ఉంటది. ఫాస్టర్ మూవ్‌మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. క్విక్కర్ డిఫ్యూజన్ ఉంటదనమాట. వాట్ వి కంక్లూడ్ ఫ్రమ్ యాక్టివిటీస్ 1.3, 1.4, 5 నుంచి మనం ఏం చెప్తున్నామంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనేది కాన్స్టెంట్ మోషన్‌లో ఉంటాయి. దే డిఫ్యూజ్ ఇంటూ ఈచ్ అదర్ బికాస్ ఆఫ్ దిస్ మోషన్ అనమాట. ఆహ్, ఇంటూ ఈచ్ అదర్ బికాస్ ఆఫ్ దిస్ మోషన్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్ అనమాట. అంటే డిఫ్యూజన్ అనేది టెంపరేచర్ ద్వారా ఇంక్రీజ్ అవుద్దనమాట. పార్టికల్స్ గెయిన్ మోర్ కైనెటిక్ ఎనర్జీ అది రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇంక్రీజ్ అవుద్ది. దే డిఫ్యూజ్ ఇంటూ ఈచ్ అదర్ బికాస్ ఆఫ్ దిస్ మోషన్ అనమాట. డిఫరెంట్ సబ్స్టెన్స్ డిఫ్యూజ్ అట్ డిఫరెంట్ స్పీడ్స్ అనమాట. డిపెండ్స్ ఆన్ దేర్ పార్టికల్ సైజ్, దేర్ డెన్సిటీ అండ్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. అంటే హ్మ్. ఇదనమాట. దట్స్ ద రేట్ ఆఫ్ మిక్సింగ్ చేంజ్ విత్ టెంపరేచర్ అంటున్నాడు. అంటే రేట్ ఆఫ్ మిక్సింగ్ చేంజ్ విత్ టెంపరేచర్. అవును. ఎందుకంటే హైయర్ టెంపరేచర్ ఉంటే ఎక్కువ మిక్స్ అవుద్ది. లోవర్ టెంపరేచర్ తక్కువ మిక్స్ అవుద్దనమాట. సో, వాట్ డస్ దిస్ సజెస్ట్ అబౌట్ ద పార్టికల్ సాలిడ్ అండ్ లిక్విడ్ అనమాట. సాలిడ్ అండ్ లిక్విడ్ ఆన్సర్స్ ఇదంతా ఉంది. అంటే మనకిక్కడ ఏమైద్ది పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్ ఇదనమాట.
సో ఇక్కడ మనకు అడ్రస్ చేసిందేంటి ఫస్ట్ కొన్ని క్వెషన్స్ అడ్రస్ చేసాం. ఫస్ట్ ఆహ్, ఏంటవి? ఫస్ట్ ఆహ్, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ నెవర్ మోషన్‌లెస్ అనమాట. అది ఎప్పుడు మోషన్‌లెస్ లేకుండా లేదు. అది ఎప్పుడు మోషన్‌లోనే ఉంటాయి. దే ఆల్వేస్ పొసెస్ కైనెటిక్ ఎనర్జీ విచ్ కాసెస్ ఏం కాజ్ చేస్తుంది ఆటిల్ని? దెమ్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్‌ని మూవ్ దిస్ మూవ్‌మెంట్ బికమ్స్ నోటిసబుల్ త్రూ సింపుల్ యాక్టివిటీస్ అనమాట. ఎలాగా? అన్‌లిట్ ఇన్సెన్స్ స్టిక్ అనమాట. ఇన్సెన్స్ స్టిక్ అంటే నువ్వు ఏదైనా అగరబత్తి లాంటియి. వెన్ ద ఇన్సెన్స్ స్టిక్ ఈస్ నాట్ లిట్ ఇట్ సెంట్ అనేది నువ్వు ఈ న ఎగిలి ఎలి వెలిగించలేదనుకో, అక్కడ దగ్గరికెళ్తేనే వస్తది. అది వెలిగిస్తే గనక మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవుద్ది. యూ మస్ట్ గో వెరీ క్లోజ్ టు డిటెక్ట్ ద ఎనీ స్మెల్ అనమాట ఇది. లిట్ ఇన్సెన్స్ స్టిక్ వాట్ డస్ హ్యాపెన్ అనేది నాట్ స్మోక్ అండ్ వేపర్. హైయర్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. దీస్ పార్టికల్స్ హావ్ హైయర్ కైనెటిక్ మోర్ ర్యాపిడ్ డిఫ్యూజన్ అనమాట. ఇక్కడ డిఫ్యూజన్ అనేది చదువుతున్నాం అనమాట. సో తర్వాత యాక్టివిటీస్ అనేది టేక్ 2 గ్లాసెస్ అండ్ బీకర్ ఫిల్డ్ విత్ వాటర్ అనమాట. ఇది తర్వాతొచ్చి ఆహ్, ఇది అనమాట. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ కంటిన్యూస్‌లీ మూవింగు. ఇంకోటి ఇన్సెన్స్ స్టిక్ అనేది చదివాము. యూనిట్ ఇన్సెన్స్ స్టిక్ వెరీ నియర్ ఇట్ లేకపోతే ఇది. 1.4 ఇంక్ అండ్ హనీ డ్రాప్ ఆఫ్ ఇంక్ స్టార్ట్ స్ప్రెడింగ్ త్రూ వాటర్ స్లోలీ అనమాట. డ్రాప్ ఆఫ్ ఇది. అంటే ఈ సెవరల్ హవర్స్ ద ఫ్రమ్ ద ఇంక్ బికమ్స్ యూనిఫార్మ్ అయిపోద్ది. రీజన్ పార్టికల్స్ ఆఫ్ లిక్విడ్ మూవ్ కంటిన్యూస్‌లీ అండ్ మిక్స్ విత్ వాటర్ మాలిక్యూల్స్. లైటర్ లిక్విడ్స్ అనేది డిఫ్యూజ్ ఫాస్టర్. అప్పుడు డిఫ్యూజ్ అనేది ఇది రెస్ట్ అనే మనం పార్టికల్స్ అనేది రెస్ట్ కాదని నిర్ధారించాం. ఇప్పుడు పార్టికల్స్ అనేది ఎంత ఫాస్ట్‌గా డిఫ్యూజ్ అవుద్దని దేన్ని బట్టి ఉంటది? అది అది హెవియర్ పార్టికల్సా? లైటర్ పార్టికల్సా? అనేది బట్టి ఉంటది. అంతే కాకుండా క్రిస్టల్ టెంపరేచర్ బట్టి కూడా ఉంటది. ఒకటి దాని యొక్క అది రెస్టా కాదా అనేది చెప్తున్నాము. ఇంకోటి సెకండ్ అది డిఫ్యూజ్ అవుద్దా లేదా అని చెప్తున్నాం. థర్డ్ ఆహ్, ఆహ్, ఇదనమాట. హాట్ ఆర్ కోల్డ్ అంటే దాని టెంపరేచర్ బట్టి ఏమైనా చేంజ్ ఉంటదా? ప్లేస్ క్రిస్టల్ కాపర్ సల్ఫేట్ ఆర్ పర్మాంగనేట్ పెట్టిన హాట్ అండ్ కోల్డ్ వాటర్‌లో డు నాట్ స్టిర్ అదేంటి నువ్వేం కలపొద్దు. కలర్ స్ప్రెడ్స్ ఫాస్టర్ ఇన్ హాట్ వాటర్. కలర్ స్ప్రెడ్స్ స్లోలీ ఇన్ కోల్డ్ వాటర్ అనమాట. వాట్ దిస్ షోస్ అంటే జస్ట్ అబోవ్ ద క్రిస్టల్ ద కలర్డ్ రీజియన్ అనేది బిగిన్స్ ఎక్స్‌పాండ్ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట. అంటే జస్ట్ అబోవ్ ద క్రిస్టల్ ఆహ్ the color region begins to expand its own అనమాట. యాస్ ఇట్ టైమ్ పాసెస్ ద కలర్ స్ప్రెడ్స్ త్రూ ఔట్ ద వాటర్ అనమాట. అంటే నెమ్మదిగా అది కూడా స్ప్రెడ్ అయిపోద్ది. వై డస్ దిస్ హ్యాపెన్ అనమాట. పార్టికల్స్ ఆఫ్ ద సాలిడ్ క్రిస్టల్స్ బ్రేక్స్ ఆఫ్ అండ్ మిక్స్ విత్ పార్టికల్స్. పార్టికల్స్ ఆఫ్ బోత్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ ఆర్ ఇన్ కాన్స్టెంట్ మోషన్ అనమాట. పార్టికల్స్ ఆఫ్ బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ అనేది కాన్స్టెంట్ మోషన్‌లో ఉంటాయి. ఎలాగా? ద పార్టికల్స్ ఆఫ్ బోత్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ ఆర్ ఇన్ కాన్స్టెంట్ మోషన్. బోత్ సాలిడ్స్ అండ్ లిక్విడ్ హైయర్ టెంపరేచర్ ఇంక్రీజ్ ద కైనెటిక్ ఎనర్జీ. పార్టికల్స్ మూవ్ ఫాస్టర్ డిఫ్యూజన్ ఇస్ క్విక్కర్ అనమాట. పార్టికల్స్ ఆఫ్ సాలిడ్ క్రిస్టల్ బ్రేక్స్ ఆఫ్ అండ్ మిక్స్ విత్ వాటర్ పార్టికల్స్ అనమాట. ఫైనల్ కంక్లూజన్ ఏంటి? పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ఆల్వేస్ ఇన్ మోషన్ అనమాట. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆల్వేస్ మోషన్ అండ్ డిఫ్యూజన్ అక్కర్స్ బికాస్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ మోషన్ అనమాట. డిఫ్యూజన్ అక్కర్ దేని వల్ల అవుద్ది? ఈ కాన్స్టెంట్ మోషన్ వల్ల అవుద్దనమాట. పార్టికల్ మిక్స్ విత్ దేర్ ఓన్ అనమాట. కంటిన్యూస్ మూవ్, కొలైడ్ అండ్ స్ప్రెడ్ అనమాట. పార్టికల్ మిక్స్ దేర్ ఓన్ వితౌట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనమాట. ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకుండానే మిక్స్ అవుతాయి. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద పార్టికల్ మూవ్‌మెంట్ అనమాట. హయ్యర్ టెంపరేచర్ మోర్ కైనెటిక్ ఎనర్జీ అనమాట. ఫాస్టర్ డిఫ్యూజన్. సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఆర్ ఆల్సో ఆల్ హ్యావింగ్ మూవింగ్ పార్టికల్స్ అనమాట. మూవ్‌మెంట్ ఫాస్టెస్ట్ ఇన్ గ్యాసెస్‌లో ఫాస్ట్‌గా ఉంటాయి. స్లోవర్ ఇన్ లిక్విడ్స్ అండ్ స్లోవెస్ట్ ఇన్ సాలిడ్స్ అనమాట. అది. ఇది మెయిన్